నాటి ఉద్యమకారులంతా మరోసారి తెలంగాణ సింహగర్జనను తలుచుకొని ఉప్పొంగిపోతున్నారు. తెలంగాణ జనమంతా కేసీఆర్ వెన్నెంటి నిలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సింహగర్జన వేదికపై గజ్జె కట్టి ఆడిపాడడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ కళాకారుడు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చెప్పారు. 2001 మే 17న కరీంనగర్ SRR కళాశాలలో జరిగిన సింహగర్జన సభకు తరలి వచ్చిన జనాన్ని చూసి దేశమంతా నివ్వరపోయిందని ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మారావు తెలిపారు. ఉద్యమ స్మృతులను మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా నాడు కేసీఆర్ జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొట్టమొదటి బహిరంగ సభ కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. అది SRR కళాశాల గ్రౌండ్ లో. ఆ సభ దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించని చెప్పాలి. ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ప్రాంతీయ పార్టీ పెద్ద ఎత్తున ఇలాంటి సభలు నిర్వహించడం, ఆ సభ నేపథ్యంలో ఈ సభకు సంబంధించి దేశవ్యాప్తం కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యం. ఈనాటికి 24 సంవత్సరాలు వెళ్ళి 25 సంవత్సరాలకు అడుగుతున్నటువంటి సింహగర్జన సభ నేపథ్యం ఆనాడు పాల్గొన్నటువంటి కళాకారుడు మరియు సాంస్కృతిక సారథి అయినటువంటి రసమై బాలకిషన్ మన వద్ద ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే యాక్చువల్గా అయితే జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా స్థాపించబడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు సింహగర్జన సభలో మీరు పాల్గొన్నారు. అంటే ఆనాటి జ్ఞాపకాలు తలుచుకుంటే ఈ రోజుకు 25 సంవత్సరాలు అడిగింది. ఎట్లా అనిపిస్తుంది సార్? ముఖ్యంగా చాలా గర్వంగా అనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా నాకైతే ఎందుకనంటే ఒక లక్ష్య సాధన కోసము మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు తన పదవులకు రాజీనామాతో పాటుగా తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి మరణ వాంగ్మూలాన్ని జేబులో పెట్టుకుని ఇదే కరీంనగర్ గడ్డ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి తన మరణ వాంగ్మూలాన్ని జేబులో పెట్టుకొని జై తెలంగాణ నినదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధనకు పునాది వేసినటువంటి గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఆ రోజు మొదలైంది. ఇలా దాన్ని తలుసుకుంటా ఉంటే చాలా గర్వంగా ఉన్నది. ఒక రకమైనటువంటి ఈ రోజు పరిస్థితిని చూస్తే చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఊరికే వచ్చింది కాదు. 14 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని చేసి చివరికి తన ప్రాణాన్ని పనంగా పెట్టి తన ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం రావాలని అమరణ నిరాహార దీక్ష పూనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఒక్కడై మొదలుపెట్టి కోట్లాది మందిని ఏకం చేసినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే కరీంనగర్ లో ఆ రోజు జై తెలంగాణ నినదించినప్పుడు తన ఒకటే చేయి లేసినది. తద్వారా కోట్లాది చేతులను పైకెత్తి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సందర్భానికి పునాది వేసినటువంటి సందర్భం ఇలా ఈ రజతోత్సవ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ముఖ్యంగా ఆ రోజు నేను మొట్టమొదటిసారిగా కరీంనగర్ సింగారిని కదులుతున్నదో అన్న లారా ఓ సెల్లెల్లారా అని చెప్పేసి కోట్ల గొంతులను ఏకం చేసినది ఈ జెండా అని ఆ రోజు పాట పాడడం జరిగినది. ముఖ్యంగా నాకే కాదు ప్రతి వ్యక్తి కూడా. ఎందుకంటే ఒక విజయంలో పాలు పంచుకోవడం కన్నా గొప్ప తృప్తి అనేది ఇంకోటి ఉండదు. కేసీఆర్ లాంటి వ్యక్తి మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమంలో నిజంగా నేను గొంతుకనై సాంస్కృతిక ఉద్యమ పోరాటాన్ని నడిపించిన దానికి కేసీఆర్ మాట రసమై పాట అనే విధంగా నాకు ఈ గొప్ప గౌరవం దక్కడం అనేది నేను చాలా అదృష్టంగా నేను భావించుకుంటా ఉంటున్నాను. ముఖ్యంగా ఇలా కరీంనగర్ కల్లోలిత ప్రాంతంగా పరిగణించబడ్డటువంటి కరీంనగర్ జిల్లాను మిగతా 4 జిల్లాలుగా మలుచుకొని ఇలా చిన్న రాష్ట్రాలు పాలనా సౌలభ్యానికి ఏ విధంగా అయితే ఉంటుందో చిన్న జిల్లాలు కూడా పాలన సౌభ్యంగా ఉండాలన్నటువంటి ఆలోచన చేసి అది కరీంనగర్ నుంచే మొదలుపెట్టినటువంటి కేసీఆర్ గారిని ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద రసమై బాలకిషన్ గారు చెప్తున్న నేపథ్యం ఒకటైతే నారదాస్ లక్ష్మణరావు గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు సింహగర్జన సభ, నాటి సింహగర్జన సభ కూడా తెలంగాణ రాష్ట్రానికి బీజం పడిందని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే సింహగర్జన సభ ఈనాటికి 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు అడుగుతున్న నేపథ్యం మీకు ఆనాటి అవన్నీ తలుచుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27 నాడు జరిగింది. అదే సభ లోపల ఒక పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ సభలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న దాని ప్రకారంగానే కరీంనగర్లో మే 17, 2001 నాడు సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు తరలించిన వాళ్ళకంటే తరలి వచ్చిన వాళ్ళు ఒక 10 రెట్లు ఉంటారు. 1,00,000 మందిని తరలించాలని చెప్పి మేము భావిస్తే 4 లక్షల మంది ఆ సభకు తరలి వచ్చిండ్రు. ఏంటంటే
అంటే ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి సృష్టించినటువంటి ఆ ఉత్సాహము, ఆ రాష్ట్ర కాంక్ష ఆ రోజు ఆ సభ ద్వారా ప్రతిధ్వనించింది. అప్పటికి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభించే నాటికి తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది అంటే అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. యువకులను ఎక్కడికక్కడ ప్రశ్నించిన వాళ్ళను, హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళను, గ్రామాల లోపల అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళను అణిచివేస్తున్నటువంటి సందర్భం అప్పుడు కొనసాగింది. అయితే ఆ సందర్భం లోపల రాష్ట్ర ఉద్యమం అనేది వాళ్లకు ఒక స్వేచ్ఛనిచ్చినట్లయిపోయింది, ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి సందర్భం అది. ఆ సందర్భం లోపల అందుకే ఆ రాష్ట్ర ఉద్యమ ప్రారంభమైనటువంటి సింహగర్జన రోజున ఆ సభకు డప్పులు మోగించుకుంటూ లారీలలో, ట్రాక్టర్లలో, డీసీఎంలలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు డోలకులు, డప్పుళ్ళు వాయించుకుంటూ ఆ సభకు పాటలు పాడుకుంటూ రావడం జరిగింది. ఆ దృశ్యమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి దోహదపడ్డది. దాని తర్వాత అట్లాంటి సభలు తెలంగాణ రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున కొనసాగినాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, ఉద్యమానికి బీజం పడ్డది. ఇక్కడి నుండి కొనసాగడానికి ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ సింహగర్జన సభ. తర్వాత ఇక ఉద్యమం అనేది ఊపందుకున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు అది కొనసాగింది.